వెంకటగిరిలోని శ్రీ పోలేరమ్మ హుండీ లెక్కింపు జరిగింది. స్థానిక పాతకోట్లోని రామ మందిరంలో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఈవో ఆర్య శ్రీనివాసులు రెడ్డి హుండీ లెక్కింపు నిర్వహించారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నెల 19 వరకు 194 రోజులకు 26,17,483 రూపాయలు కానుకలొచ్చినట్లు ఈవో చెప్పారు. వీటితో పాటు చైనీస్ యాన్ 254, ఒమెన్ బై 201, బంగారం 38 గ్రాములు, వెండి 128 గ్రాములు కానుకలొచ్చాయి. ఇక ఈ లెక్కింపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ ఉద్యోగుల బృందం నిర్వహించింది. టౌన్లో వెలిసిన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం సంబంధించిన హుండీల్ని ఈరోజు తెరిచి లెక్కించడం జరిగింది. ఈ హుండీలు ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనగా 194 రోజులకి ఈ హుండీలు వచ్చిన కానుకలు లెక్కించడానికి ఈ హుండీలు లెక్కింపు కార్యక్రమానికి పర్యవేక్షకులుగా దేవాదాయ శాఖ నుంచి స్తంభాలగిరీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, అదేవిధంగా రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నెల్లూరు నుంచి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న భక్తులు కూడా ఇచ్చేసి ఈ లెక్కింపు కార్యక్రమానికి సహకారం అందించారు. అదేవిధంగా ఈ హుండీల ద్వారా 194 రోజులకి 26,17,483 రూపాయలు రావడం జరిగింది. ఈ మొత్తాన్ని వెంకటగిరి యూనియన్ బ్యాంక్ శాఖలో జమ చేయడం జరిగింది. విదేశీ కరెన్సీ చైనా యాన్ 254, ఒమాన్ 201, భూటాన్ నోట్లు 5, బంగారు వస్తువులు 38 గ్రాములు, సిల్వర్ వచ్చి 128 గ్రాములు రావడం జరిగింది. ఈ హుండీల ద్వారా వచ్చిన కానుకలు అమ్మవారి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాలకి, జాతరకి వైభవంగా చేస్తానికి ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ పోలేరమ్మ జాతర వైభవంగా చేస్తానికి కూడా వచ్చిన అమ్మవారి హుండీ ద్వారా వచ్చిన కానుకలు వినియోగించడం జరుగుతుంది. భక్తులందరూ